హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎందుకంటే నా పేరు హారిక, మీరు చూసినది హారిక కిచెన్. మీరు బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలి. ఓకేనా ఫ్రెండ్? నేనైతే ఇప్పుడు బోటి బీరకాయ టమాటా రెసిపీ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయింది. సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, ఇంకా చివరిగా మనం వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర. ఒక 3 సన్నగా తరుముకొని ఇలా పొడువుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డ వేగిన దాకా అయితే మూత పెట్టేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డలు త్వరగా వేగుతాయి అన్నట్టు. రెండు టమాటాలు సన్నగా తరుముకొని వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, నేనైతే ఈ బోటి ఇలా నాలుగోసారి కడుక్కోవడం. ఎందుకంటే ఈ సన్నం పేగులల్లా ఇలా వాసన వస్తుంది అన్నట్టు. కొద్దిగా మనం ఎంత మంచిగా కడుక్కుంటే అంత మంచిగా. ఓకేనా? కడుక్కొని అయితే నేనైతే వేసుకుంటున్నా. బోటి అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళే మాత్రం లైక్ ఇవ్వండి. మీ లైక్ అయితే నాకైతే యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ ఏమో పసుపు, వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి ఇనికిన దాకైతే మనం మూత పెట్టేయాలి. ఎందుకంటే మనము బోటి కడిగిన వాటర్ ఇంకా టమాటా వాటర్ అయితే మంచిగా దీనికే అంటుకున్నట్టు మంచిగా వేగుతుంది అన్నట్టు. దాని వాటర్ దాంట్లోనే వేగాలి. వేగిన తర్వాతనే మనం కారం ఏదన్నా వేసుకునేట్టు కారం, సాల్ట్, మసాలాలు యాడ్ చేయొచ్చు. నేనైతే ఇంకా బీరకాయ వేయలేదు. కొద్దిగా వాటర్ ఇంకిన దాకా అయితే మనం మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం. ఇక చూసారా ఫ్రెండ్, టమాటా అయితే మొత్తం ఉడికిపోయింది. ఆల్మోస్ట్ 50% కూడా బోటి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు బీరకాయ కూడా ఉడకాలి కదా. నేనైతే బీరకాయ సన్నగా తరుముకొని వేసుకుంటున్నాను. ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్?
బీరకాయ వేసుకున్నాం కదా, ఈ స్పూన్ తోటి అయితే నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా. సాల్ట్ మన రుచికి సరిపడంత, వేసి కలుపుకోవాలి. ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికిన దాకా మూత పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్, ఉడికిపోయింది. ఇలాగా నేనైతే ఎక్కువ షేర్వా పెట్టలేదు, ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా గరం మసాలా దంచుకున్నది, కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్. అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన. ఓకేనా ఫ్రెండ్, వీడియో చూసిన వాళ్ళైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు లైక్ చేస్తే నాకు ఇంకో వీడియో చేయాలనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్, బాయ్.